ఏపీ శాసనమండలిలో శాంతి భద్రతలపై వాడివేడి చర్చ జరిగింది. ప్రభుత్వం పోలీసుల వైఫల్యం వల్ల మహిళలు చిన్నారులపై నేరాలు పెరిగాయన్నారు వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. ప్రతిపక్షాలు ముచ్చుమర్రు కేసు విషయంలో రాజకీయాలు చేస్తున్నారని హోంమంత్రి అనిత కౌంటర్ ఇచ్చారు. అత్యాచార ఘటనలను రాజకీయం చేయొద్దన్నారు. అందరూ ఒప్పుకోవాల్సిన నిజం ఏంటంటే మహిళల మీద అత్యాచారాలు, హత్యలు లేదా లైంగిక దాడులు, లైంగిక వేధింపులు చాలా పెరిగిపోయాయి అధ్యక్ష. ఇప్పుడే హోమ్ మినిస్టర్ గారే చెప్పారు, యావరేజ్ గా 59 కేసులు రోజుకి నమోదయ్యాయి అనేసి. అయితే ఇన్ని ఎక్కువ అంటే గంటకి ఇంచుమించు 2-3 మహిళల మీద. మెడికవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. ఇలాంటి వేధింపులు, అత్యాచారాలు, హత్యలు ఇలా జరుగుతున్నాయనేసి మనకు ప్రభుత్వమే చెప్తుంది అధ్యక్ష. అలాగే 3.5 ఏళ్ల పాపని అత్యాచారం చేసి దారుణంగా కొరికేశారు అధ్యక్ష. అలాంటి ఆమెని చంపేసి విసిరి పడేశారు అధ్యక్ష. మనం చూసాం నగరి కాన్స్టిట్యున్సీలో. అలాగే హిందూపురం కాన్స్టిట్యున్సీలో అత్తా కోడళ్ల మీద గ్యాంగ్ రేప్ అధ్యక్ష. అలాంటిది అసలు మన రాష్ట్రంలో చాలా రేర్ సంఘటనలు అధ్యక్ష. ఖచ్చితంగా ఇది ప్రభుత్వ వైఫల్యము, పోలీసుల వైఫల్యం అయితే ఖచ్చితంగా ఉంది. ముచ్చుమర్రి కేసు గురించి అదే విధంగా మళ్ళా ఏదో కొరికారు, చంపారు అని చెప్పి నగరి కాన్స్టిట్యున్సీ నేనేమంటానంటే అధ్యక్ష, 3.5 సంవత్సరాల ఆడబిడ్డ చనిపోవడమే దౌర్భాగ్యం. దాంట్లోని ఎవరైనా రేప్ చేసి చచ్చిపోవడం అన్నది ఇంకొంచెం ఆ తల్లిదండ్రులకి కడుపు కోత. అటువంటి సందర్భాల్లో కూడా దాన్ని కూడా రాజకీయం చేయడానికి, దానికి చిరువులు పొలవులు అల్లి దాని గురించి మాట్లాడే పరిస్థితి వచ్చినప్పుడు నిజంగా ఒక ఆడపిల్లలుగా మనం ఆలోచించాలి, తల్లిదండ్రులుగా మనం కూడా కాసేపు ఆలోచించి మాట్లాడాలన్న సంగతి అయితే నేను తెలియజేసుకున్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఇక్కడ ముచ్చుమర్రి కేసు అవనేయండి, అత్తాకోడలు రేప్ విషయం అవనేయండి, అదేవిధంగా పొంగునూరులో జరిగిన విషయం అవనేయండి, ఏదైనా జరిగిన తర్వాత అసలు ప్రాథమిక విచారణ జరిగిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచో లేకపోతే వాళ్ళ తల్లిదండ్రుల నుంచో ఒక నోట్ వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడండి, పోరాటం చేయండి. దానికి మేమేం చేయాలో మేము చెప్తాం అధ్యక్ష. అంతేగాని రేపే జరగకుండా అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేశారు, తర్వాత చంపేశారు, ఇలాంటి పదాల వల్ల తల్లిదండ్రుల తాలూకా మానసిక వేదన ఎంత ఉంటుందో ఒక తల్లిగా నేను కూడా అనుభవించి చెప్పే పరిస్థితి అందరం కూడా దాని గురించి మనం అనుభవించి మాట్లాడుకోవాలి అధ్యక్ష.